లోక్సభలో ఇవాళ ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ కోసం ఏకంగా 16 గంటల సమయం కేటాయించింది కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ చర్చ జరగనుంది. ఈ చర్చను లోక్సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. రాజ్యసభలో కూడా ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో 9 గంటల పాటు దీనిపై చర్చ జరుపుతారని సమాచారం. రాజ్యసభలో కూడా చర్చకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిస్తారు. సీజ్ ఫైర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ పై ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పలుమార్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై జరిగే చర్చలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్ష పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఉభయ సభల సభ్యులు తప్పనిసరిగా సభలకు హాజరు కావాలని సూచించాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఇవాల్టి నుంచి లోక్సభ కార్యకలాపాలు సజావుగా సాగే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఇవాళ 2 ఉభయ సభల్లోనూ కూడా సింధూర్ పైన చర్చ జరగబోతోంది. అయితే సభ్యులకు ఒక్కొక్కరికి ఎంతసేపు అవకాశం ఇచ్చారు? ఓవరాల్ డీటెయిల్స్ ఇవ్వండి. హరీష, నేటి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ పైన ఉభయ సభల్లో కూడా చర్చ జరగనుంది. లోక్సభ, రాజ్యసభలో కూడా 16 గంటల సమయాన్ని కేటాయించడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ వ్యవహరించిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపైన ప్రతిపక్ష పార్టీలు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కూడా జరపాలంటూ కూడా గతంలో డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పైన మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే అధికార పార్టీ బీజేపీ ప్రకటించడం జరిగింది. దీంతో లోక్సభలో ఈ ఆపరేషన్ సింధూర్ వ్యవహరించిన తీరు, అదేవిధంగా ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సీజ్ ఫైర్కు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా ప్రకటన చేశారు, ఇతర అంశాలపైన కూడా చర్చ జరగాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే పట్టుబడుతున్న నేపథ్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన ఉభయ సభల్లో చర్చ జరగనుంది. అయితే ఈ సింధూర్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా గతంలో కూడా బీజేపీ అనేక సార్లు కూడా చెప్తూ వచ్చింది. ఇప్పటికే అధికార పార్టీ అన్ని పార్టీల కాల్ పార్టీకి సంబంధించిన ఎంపీల బృందాలను విదేశాలకు కూడా పంపించడం జరిగింది. భారతదేశం ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ వ్యవహరించింది అన్న దానిపైన కూడా ఇప్పటికే ఎంపీల బృందం కూడా వివిధ దేశాల్లో పర్యటించి ఆయా దేశ అధ్యక్షులకు, రాయబారులకు కూడా ఆపరేషన్ జరిగిన తీరును వ్యవహరించడం జరిగింది. అయితే దేశంలో ఈ ఆపరేషన్ సింధూర్ పైన విభిన్న వాదనలను గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూ వస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది అన్న దానిపైన కూడా నేటి నుంచి పూర్తి స్థాయిలో చర్చ జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ 3 రోజుల పాటు కూడా ఎంపీలు ఎవరు కూడా గైహాజరయ్యేందుకు వీలు లేకుండా విప్పు జారీ చేయడం జరిగింది. ఇటు అధికార పార్టీ, అదేవిధంగా విపక్ష పార్టీలు కూడా విప్పు జారీ చేశాయి. 3 రోజులు కూడా సభలోనే ఎంపీలంతా ఉండాలనేది కూడా కోరడం జరిగింది. దీనికంటే ముందే ఏదైతే శుక్రవారం రోజు స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్లో ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. ఏదైతే ఆందోళనలు, బీహార్ ఓటర్ల సవరణకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా పార్లమెంటు సజావుగా జరగకుండా ఆందోళన మధ్య ప్రతినిత్యం కూడా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో నేటి నుంచి ఈ యొక్క సభ సజావుగా సాగేందుకు కూడా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో అన్ని పార్టీలు కూడా సోమవారం నుంచి సభను సజావుగా సాగేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. గోపి, అలాగే ఏదైతే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని తానే ఆపానంటూ పలుమార్లు చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. దానిపైన ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని చాలాసార్లు రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేశారు. మరి ఈ అంశం కూడా ఆయన సభలో లేవనెత్తే అవకాశం ఉందా? ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటనకు సంబంధించి కూడా కాంగ్రెస్ గత కొద్ది రోజులుగా కూడా చర్చకు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ యొక్క 16 గంటల చర్చలోనే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విదేశ పర్యటనలో ఉన్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్కి సంబంధించి ఆయన ప్రకటన చేయలేదు, ఆయనకు జోక్యం లేదు అంటూ కూడా ప్రధాని స్వయంగా ట్రంప్కే చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పార్లమెంటు చర్చలో భాగంగా ఈ డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం పైన కూడా చర్చ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ప్రధానియే దీనిపైన చర్చ ప్రారంభించాలంటూ కూడా ఇప్పటికే విపక్షాలు కొంత పట్టుబడుతున్న నేపథ్యంలో నేడు లోక్సభలో రాజ్నాథ్ సింగ్ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన ఆయన ఈ యొక్క చర్చను ప్రారంభించనున్నారు. హరీష, థ్యాంక్ యూ గోపి.